నీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఈసారి మాత్రం నేను నిజంగా మారిపోవాలి. నాలో చేంజ్ వచ్చేయాలి. ఈ రోజు నుంచి డిసిప్లైన్డ్‌గా ఉంటాను. ఈ రోజు నుంచి ఫోకస్డ్‌గా ఉంటాను. న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేసేస్తాను అని. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ రొటీన్ నుంచి మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు గిల్ట్ ఫీల్ అవుతాం. మళ్ళీ మనకి మనమే చెప్పుకుంటాం. నా వల్ల కాదు. నేను మారలేను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్క క్వెషన్, నిజంగా నువ్వు మారాలి అని అనుకోవట్లేదా? లేక నువ్వు మారలేకపోవడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు లేజీ అయితే కాదు. బికాజ్ మనలో చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మనల్ని మనమే లేబుల్ చేసేసుకుంటూ ఉంటామనమాట. అబ్బా! ఈరోజు లేజీగా ఉంది. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక్కరోజు డిసిప్లిన్‌గా లేకపోతే ఏమవుతుంది అని. అందరూ చేస్తున్నారు కదా! నేనెందుకు జేయడం అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మనం లేజీ అయితే గనక మన ఫ్యూచర్ గురించి ఓవర్ థింక్ చేసేవాళ్ళమైతే కాదు. కానీ నువ్వు నా లైఫ్ చేంజ్ అవ్వాలి అని ఫీల్ అయ్యేవాడివా? లేదా లేజీ పర్సన్‌గా చేంజ్ గురించి భయపడుతూ, ఆలోచిస్తూ అలాగే ఉండిపోయేవాడివా? ఎందుకంటే నీలో ఇంకా ఎక్కడో హోప్ ఉంది కాబట్టి నీకు లేజీనెస్ అనేది ప్రాబ్లమ్ అయితే అస్సలు కాదు. మరి ఇంకేంటి? కొన్నిసార్లు మనలో ఉన్న ఫియర్ లేదా మన మీద మనకి చాలా సార్లు వచ్చే సెల్ఫ్ డౌట్, టయర్డ్‌గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా రీజన్స్. అంతే, లేజీనెస్ మాత్రం అస్సలు కాదు. ఒక నిజం చెప్తాను. మనిషి మారలేకపోవడానికి కారణం ఎఫర్ట్ లేకపోవడం కాదు. చాలా సార్లు కారణం ఏంటో తెలుసా? తన మీద తనకి నమ్మకం లేకపోవడం. తన మీద తనకి సెల్ఫ్ డౌట్ ఉండడం. ఎందుకంటే నువ్వు ముందు కూడా చాలా సార్లు ట్రై చేశావు. స్టార్ట్ చేశావు, ఆపేశావు, ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని. మళ్ళీ స్టార్ట్ చేశావు, మళ్ళీ సేమ్ మిస్టేక్‌ని రిపీట్ చేసి మళ్ళీ ఆపేశావు. అంటే ఇక్కడ నీకు నీ దృష్టి అనేది గోల్ మీద లేదు. నీ మీద నీకు సెల్ఫ్ డౌట్ వచ్చే విధంగా నువ్వు వర్క్ అనేది స్టార్ట్ చేశావనమాట. కానీ ఒక్క విషయం చెప్తున్నాను. ఒక్క రోజులో మన లైఫ్ అనేది మొత్తం మారిపోదు. చాలా మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రేపటి నుంచి ఎర్లీగా లేవాలి అనుకుంటావు. రేపటి నుంచే వర్కౌట్ అనేది స్టార్ట్ చేసేయాలి అనుకుంటావు. రేపటి నుంచి కొన్ని బుక్స్ ముందర పెట్టుకొని ఇవన్నీ చదివేయాలి అనుకుంటావు. అసలు ఇవాళ నుంచి ఫోనే చూడకూడదు అనుకుంటావు. ఒక్క రోజులో లైఫ్ మొత్తాన్ని రీసెట్ చేయాలని స్టార్ట్ చేస్తావు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతాము. నువ్వు ఒక్క రోజులో నీ కొత్త వెర్షన్‌కి అయితే రాలేవు. అయితే ఈ కొత్త వెర్షన్ రావడానికి కొన్ని డేస్ అయితే పడుతుందనమాట. మనం సీడ్ నాటిన నెక్స్ట్ డేనే ట్రీ కోసం వెయిట్ చేస్తుంటే అది మార్పు అనేది చాలా స్లోగా ఉంటుంది. కానీ ఇక్కడ స్లోగా ఉన్నది అంటే గనక అది రాంగ్ ఏం కాదు. గ్రోత్ అనేది స్లోగానే ఉంటుంది. ఎందుకంటే చిన్నగా మొదలు పెట్టడానికి మనం ఎందుకు భయపడుతున్నాము? బికాజ్ మనకి ఫెయిల్యూర్ కంటే కూడా స్టార్ట్ చేస్తే ఏమైపోతుందో అన్న భయం అనమాట. అసలు అది ఫెయిల్ అవుతుందా? సక్సెస్ అవుతామా? అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేసి అసలు దాన్ని స్టార్ట్ చేయడానికి, ఆ వర్క్‌ని స్టార్ట్ చేయడానికి కూడా భయపడిపోతూ ఉంటాము. ఎందుకంటే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో మనం ఎక్స్‌క్యూజెస్ చూడలేము. రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడొస్తాయి అనేది తెలీదు. అక్కడ రియాలిటీలో మనం అక్కడ ఉంటాము ఆ వర్క్‌లో. అందుకని మన ప్లానింగ్ అనేది సేఫ్‌గా అనిపించకపోతే గనక ఫెయిల్ అయిపోయాము అనుకుంటాము. వీడియోస్ చూస్తాం, మోటివేషన్స్ ఒస్తాయి. కానీ మళ్ళీ దాన్ని ట్రై చేయాలి అని మాత్రం అనుకోము. కొన్నిసార్లు మనం ప్రోగ్రెస్ కోసం ప్రిపేర్ అవ్వము. ప్రోగ్రెస్ గురించి ఇమాజినేషన్స్‌లో బ్రతికేస్తూ ఉంటామనమాట. వర్క్ స్టార్ట్ చేశాక ప్రోగ్రెస్ వచ్చేస్తది అని ఇమాజినేషన్‌లోనే ఉంటాము. కానీ గుర్తుపెట్టుకోండి, నీ లైఫ్ చేంజ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది అవసరం లేదు. పర్ఫెక్ట్ టైమింగ్ అనేది కూడా అవసరం లేదు. బికాజ్ మనలో చాలామంది అసలు ఫస్ట్ స్టార్టింగ్ అనేదే చెయ్యరు. లైఫ్‌ని పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేయాలని చూస్తారు. అందుకే ఇయర్స్ గడిచిపోతూ ఉంటాయి. కానీ బిగినింగ్ మాత్రం దాన్నెక్కడా స్టార్ట్ చేయరనమాట. మోటివేషన్ కోసం వెయిట్ చేయడం ఆపేయండి. ఇది చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. మోటివేషన్ వస్తే స్టార్ట్ చేద్దాము అనుకుంటారు.
మూడ్ ఉంటేనే చదువుదాము అనుకుంటారు, ఎనర్జీ ఉంటేనే వర్కౌట్ చేద్దాము అనుకుంటారు. ఇవన్నీ కరెక్టే, కానీ ఇలా ఎన్ని డేస్ పోస్ట్పోన్ చేసుకుంటారు? మనకి మోటివేషన్ ఉందని చెప్పి చిన్నప్పుడు రోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళమా? లేదు కదా. మూడ్ ఉంది, మూడ్ బాగుందని చెప్పి తినేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అది ఎంతవరకు లిమిట్ చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. అయితే లైఫ్ చేంజ్ చేసే పనుల దగ్గర మాత్రమే మోటివేషన్ ఎందుకు కావాలి అనుకుంటున్నారు? మనం ఒక ఒక అబద్ధాన్ని నమ్ముతూ వచ్చేసామనమాట. మోటివేషన్ వస్తేనే మనం యాక్షన్ అనేది స్టార్ట్ చేద్దాము అని. కానీ నిజం ఏంటంటే ఫస్ట్ మీరు యాక్షన్ స్టార్ట్ చేయండి. మీ వర్క్‌ని స్టార్ట్ చేయండి. తర్వాత ఆటోమేటిక్‌గా మీరు డైలీ ఆ పనిని రిపీట్ చేస్తూ ఉంటే గనక మీకు మోటివేషన్ అనేది వస్తుంది. కొన్ని రోజులు ఎక్సైట్‌మెంట్‌గా అనిపించదు వర్క్ అనేది. కానీ కంటిన్యూస్‌గా కన్సిస్టెన్సీతో గనక చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా దాని ఎండ్ రిజల్ట్ చూసినప్పుడు మీరు చాలా ఫీల్ అవుతారనమాట. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఉందనమాట. హోల్ లైఫ్ మొత్తాన్ని మార్చాలని ట్రై చేయడం. అలా ట్రై చేయొద్దు. ఎమోషనల్‌గా ఉన్న రోజు మన ఫ్యూచర్ మొత్తం రీడిజైన్ చేసేస్తూ ఉంటాము. రేపటి నుంచి 5:00కే లేచిపోవాలి, వర్కౌట్ స్టార్ట్ చేసేయాలి, రోజు ఒక 2, 3 బుక్స్ చదివేసేయాలి, అలా ఉండిపోవాలి, మన రొటీన్ చేంజ్ చేసేసుకోవాలి అని చెప్పి. కానీ ఇలా డైలీ చేస్తారా? చేయలేరు. కొన్ని రోజులకి అది ఆగిపోతుంది. మనం అప్పుడు ఏమనుకుంటామో తెలుసా? నాకు డిసిప్లిన్ లేదు, నేను చేయలేకపోతున్నాను, ఐ కాంట్ డూ ఇట్ అనేసి మన మీద మనకి సెల్ఫ్ డౌట్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. న్యూ పర్సన్ అవ్వాలి అని ట్రై చేయడం అనేది మంచి విషయమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్మాల్ హ్యాబిట్స్ స్టూపిడ్‌గా అనిపించినా గానీ మీ న్యూ లైఫ్‌కి చేంజ్ అవ్వడానికి హెల్ప్ చేసేవి మాత్రం అవే అవుతాయి. డైలీ 2 అవర్స్ చదవలేకపోతున్నారు అంటే గనక ఒక 10 మినిట్స్ చదవండి, ఒక హాఫ్ పేజ్ చదవండి, 1 పారాగ్రాఫే చదవండి. బావుంటుంది. జిమ్‌కెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ డైలీ వెళ్ళలేకపోతున్నారనుకోండి, జస్ట్ ఆ షూస్ ఏసుకొని గుమ్మం దాటి, గేట్ దాటి బయటికెళ్ళి రోడ్డు మీద 4 అడుగులు వేయండి. ఆటోమేటిక్‌గా మీ కాళ్ళు రెండో రోజు నుంచో, మూడో రోజు నుంచి లేదా 1 వీక్ తర్వాతైనా సరే అదే షూస్ ఏసుకొని మీరు జిమ్‌కి వెళ్తారు. సో, కాబట్టి డైలీ యాక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా మనలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ చేశాం కదా అనేసి అక్కడితో ఆ వర్క్‌ని మాత్రం వదలొద్దు. ఆ మిస్టేక్ ఎందుకు చేశారు అనేది ఒకటి అనాలిసిస్ చేసుకోండి. సెకండ్, నెక్స్ట్ స్టెప్ నుంచి ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ఆ వర్క్‌ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది అనాలిసిస్ చేసుకోండి. ఇవి 2 గనుక చేసుకోగలిగితే మిస్టేక్స్ చేసినా కూడా మధ్యలో మీరు ఎక్కడా కూడా ఆపకుండా మీ వర్క్‌ని, మీ టాస్క్‌ని, మీ లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేయగలుగుతారు. ఎక్కడో ఒక రోజు బాలేదు అని చెప్పేసి ఇయర్ మొత్తం అలాగే ఉంటుందని చెప్పేసి ఆపేస్తారా? ఆపరు కదా. నెక్స్ట్ డే బావుంటుంది. మండే బాలేదు అంటే ట్యూస్‌డే బావుంటుంది లేదా వెడ్నెస్‌డే బావుంటుందనే ఆలోచించుకొని లైఫ్ అనేది గడుపుతున్నాం కదా. వర్క్స్‌లో కూడా అంతే అన్నమాట. అన్నీ ఒకే రోజు ఫిక్స్ చేయాలి లైఫ్‌లో అని చెప్పి మాత్రం అస్సలు అనుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఏ వర్క్ అయినా స్టార్ట్ చేసిన తర్వాత ఈ వర్క్ చేయడానికి నేను సరిపోను, ఇది నా వల్ల కాదు అని మనల్ని మనమే డీమోటివేట్ చేసుకుంటూ ఉంటాము. సెల్ఫ్ హేట్రేటెడ్‌గా ఉంటూ ఉంటామనమాట. సెల్ఫ్ హేట్రేట్‌గా ఉంటూ ఉన్నాము అంటే గనక మనల్ని మనం ఎప్పటికీ ఇంప్రూవ్ అనేది చేసుకోలేము. ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. యెస్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ ట్రై దిస్ అట్‌లీస్ట్ అని అనుకుని ఒక్కసారి స్టార్ట్ చేయండి. వర్క్ అనేది ఆటోమేటిక్‌గా మీరు కంటిన్యూ చేస్తూనే ఉంటారనమాట. ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మీరు ఒక్క చిన్న హ్యాబిట్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా ఫోన్ పక్కన పెట్టేసి ఏదైనా ఒక నోట్ ప్యాడ్, పెన్ను, పేపర్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ మినిట్ మీరేం చేయాలనుకుంటున్నారో అదొక్కసారి నోట్ చేసుకోండి. అంతే. జస్ట్ ఒక్కసారి నోట్ చేసుకోండి. ఇమ్మీడియేట్‌గా మీరు ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఎప్పుడో 1 ఇయర్ ప్లానింగును, 1 వీక్ ప్లానింగ్ గూడా అవసరం లేదనమాట. జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. మీ లైఫ్ చేంజ్ అయ్యేది ఒక పెద్ద డెసిషన్ వల్ల కాదు. ఈరోజు రిపీట్ అయ్యే డైలీ మనం తీసుకునే డెసిషన్స్ వల్ల.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.